నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం అగ్రహారంలో శనివారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాలు ముగింపు సందర్భంగా శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద శనివారం ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో అధిక సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. అన్న సమారాధనలో పాల్గొన్న ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పైన కొట్టుకో కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి అలాగే మరి ఆలయ నిర్మాణం నగభక్తుల వీరబాబు గారు మరి ఈ యొక్క ఆలయ నిర్మాణం అనగానే నేనున్నానంటే 500 రూపాయలు అడిగించి ఉన్నారు. వారిని వారు కూడా మా భక్తుల కోరుతున్నామండి. నంగవరపు సదా దీవించాలని కోరుతున్నామండి. చింతాకర గోపాలకృష్ణ గారు 200 రూపాయలు చూడాలి. ఎవరికి ఎటువంటి మహాభక్తులు గుబ్బల రామప్రసాద్ గారు ఆలయ నిర్మాణం కొరకు. అయ్యా ప్రతి ఒక్కరూ గమనించాలి. దయచేసి భోజనం చేసే వారికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, అలాగే వెళ్ళి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. అయ్యా చుట్టుపక్కల గ్రామాల నుంచి చెప్పండి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరు కూడా భోజనం అందంగా పెట్టండి. అలాగే ఎవరు కూడా ఎక్కువ తక్కువ కూడా అందంగా చేయండి. ఒక్క మంది కూడా వేస్ట్ చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా భోజనం చేసి వెళ్ళండి. ఎవరికి ఎంతకాలం ఎత్తించుకు వెళ్ళండి చేయండి. అక్కడే మనం చేయండి చాలు. మీరు అలాగే ఎవరైనా ఆలయం నిలబడండి. ప్రతి ఒక్కరు కూడా చేయండి. మహాభక్తులు అత్యంత వారిని కూడా ఆలోచించి మరి సహకరించాల్సిందిగా కోరుచున్నామండి. తాతపూడి మాస్టర్లు సదా దీవించాలని కోరుతున్నామండి. మహాభక్తులు ఉన్నారు. వారిని కూడా మహాభక్తులు రేకాడ సత్యనారాయణ గారు 200 రూపాయలు కుడి ఆలయంలో దీవించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నామండి. జయ గురుదేవ. మహాభక్తులు ఒక భక్తులు 100 రూపాయలు నిర్వహించున్నారు. వాటి మనం కూడా ఎలాంటి రూపాయలు చేసి దీవించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నామండి. జయ గురుదేవ. అయ్యా స్కూల్ పిల్లలు వచ్చారు. వారికి కూడా పిల్లలు భోజనం పెట్టి ముందు పది మానేస్తారు. లేకపోతే భోజనానికి వెళ్ళాం ఆశీర్వాదం మానేస్తారు. ముందు భోజనం పెట్టి తీసుకోండి. జీవించాలని మనస్ఫూర్తిగా పేట ఏరమ్మ గారా ఆ మహాభక్తులు పేట వారిని వరకుటుంబాన్ని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఓయ్